హలో గాయ్స్, వెల్కమ్ టు ఐజబస్. టీఎస్పీఎస్సీ గ్రూప్ 2 ఎగ్జామ్ హాల్ టికెట్ అనేది రావడం జరిగింది. ఒకవేళ మీరు డౌన్లోడ్ చేసుకోకపోతే కమెంట్లో లింక్ పిన్ చేసి పెడతాను, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. సో ఫస్ట్ చూసినట్లయితే ఎగ్జామ్ 15th and 16th డేట్లో ఉండడం జరిగింది, మనకు ఆల్రెడీ తెలిసిందే కదా. సో ఆ రోజు ఫస్ట్ సెషన్ వచ్చేసి ఫోర్నూన్ సెషన్ వచ్చేసి 10 AM to 12:30 PM ఉంటుంది. సో గేట్ క్లోజింగ్ టైం ఏమో 9:30 AM. ఆ తర్వాత ఆఫ్టర్నూన్ సెషన్ ఏమో 3 to 5:30 ఉంటుంది. గేట్స్ క్లోజింగ్ టైం ఏమో 2:30 PM. సో సెకండ్ డే కూడా సేమ్. సో ఆ తర్వాత చూసుకున్నట్లయితే ఇక్కడ ఈ రీజియన్లో పాస్పోర్ట్ సైజ్ ఫోటో అనేది పే చేయాలి కంపల్సరీగా. దట్టు 3 months బ్యాక్ దిగిన ఫోటోలు మాత్రమే పే చేయాలని ఇక్కడ పర్టికులర్గా మెన్షన్ చేసి ఉన్నది. ఆ తర్వాత చూసుకున్నట్లయితే ఇన్స్ట్రక్షన్స్కి వచ్చినట్లయితే బ్లాక్ అండ్ బ్లూ బాల్ పాయింట్ పెన్స్ తెచ్చుకోవాలి. ఆ తర్వాత హాల్ టికెట్ పైన ఫోటో ఖచ్చితంగా పే చేయాలి. ఆ తర్వాత ఒరిజినల్ ఫోటో ఐడి కార్డు కూడా తెచ్చుకోవాలన్నమాట. ఆ తర్వాత హాల్ టికెట్ ఒకవేళ బ్లర్ ఉన్నట్లయితే హాల్ టికెట్లో మీ ఫోటో కానీ లేకుంటే సిగ్నేచర్ కానీ ఏదైనా తప్పులు ఉన్నట్లయితే గెజిటెడ్ ఆఫీసర్తోని సంతకం పెట్టించుకొని తీసుకురావాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఈ వ్యాలిడ్ ఐడి ప్రూఫ్లు ఏంటంటే పాస్పోర్ట్ కానీ లేకుంటే పాన్ కార్డ్ కానీ ఓటర్ ఐడి, ఆధార్ కార్డ్, గవర్నమెంట్ ఎంప్లాయీ ఐడి ఆర్ డ్రైవింగ్ లైసెన్స్, ఇందులో ఏ ఐడి అయినా మీరు తీసుకురావచ్చు. ఆ తర్వాత మెయిన్ ఇన్స్ట్రక్షన్ ఏంటంటే క్యాండిడేట్స్ ఇన్స్ట్రక్టెడ్ టు వేర్ ఓన్లీ చెప్పల్స్ అనమాట, షూస్ వేసుకురాకూడదు. ఆ తర్వాత చూసుకున్నట్లయితే వెళ్ళగానే బయోమెట్రిక్ అనేది చాలా కంపల్సరీ అనమాట. ఒకవేళ మీరు కొంచెం లేట్గా వెళ్ళినట్లయితే బయోమెట్రిక్ మీరు ఇవ్వనట్లయితే ఖచ్చితంగా ఇన్విజిలేటర్కి ఇన్ఫామ్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత OMR షీట్ ఇచ్చిన తర్వాత కూడా మీ పేరు, మీ రోల్ నెంబర్ అండ్ మీ సిగ్నేచర్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా అని చూసుకున్న తర్వాత మాత్రమే మీరు ప్రొసీడ్ కావాల్సి ఉంటుంది బబ్లింగ్ చేయడానికి. ఆ తర్వాత క్వశ్చన్ పేపర్ ఇచ్చినాక కూడా క్వశ్చన్ పేపరు ఒకసారి చూసుకొని ఆ తర్వాతకి స్టార్ట్ చేస్తే మంచిది అనమాట. సో ఆ తర్వాత సేమ్ హాల్ టికెట్ అనేది ప్రతి ఎగ్జామ్కి తీసుకెళ్ళాలి. సో అందులో మీ సిగ్నేచర్, ఇన్విజిలేటర్ సైన్ అండ్ ఆ తర్వాత మీ సైన్ కూడా ఉండాలన్నమాట. 4 ఎగ్జామ్స్కి అంటే 2 days 4 ఎగ్జామ్స్ కూడా ఇదే తీసుకెళ్ళాలి. ఆ తర్వాతకి ఎవరైనా స్క్రైబ్ ఉన్న వాళ్ళైతే వాళ్ళు ఖచ్చితంగా సదారం సర్టిఫికేట్ తీసుకెళ్ళాలి. సదారం సర్టిఫికేట్ ఎగ్జామ్ స్టార్ట్ కాకముందే ఎగ్జామ్ యొక్క చీఫ్ సూపరింటెండెంట్, ఆ రోజుకి ఎవరైతే ఎగ్జామ్ కండక్ట్ చేసే దగ్గర సూపరింటెండెంట్ ఉంటారో వాళ్ళతో ముందుగానే మాట్లాడాల్సి ఉంటుంది. ఒకవేళ మాల్ ప్రాక్టీస్ ఏమైనా చేసినట్లయితే ప్రివెన్షన్ ఆఫ్ మాల్ ప్రాక్టీస్ అండ్ అన్ఫేర్ మీన్స్ యాక్ట్ 1997 కింద బుక్ చేయడం జరుగుతుంది. సో ఇవన్నమాట ఇన్స్ట్రక్షన్స్. ఓకే ఫ్రెండ్స్, ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్.